ఆధార్ ఒక కీలకమైన పత్రంగా చెప్పొచ్చు. చిరునామా, వ్యక్తిగత గుర్తింపు లాంటి అవసరాలకు దీన్ని వాడుకుంటూ ఉంటాం. ఆధార్తో వ్యక్తిగత రుణాన్ని పొందేందుకు వీలుంది. ఎలాంటి హామీ, తనఖా అక్కర్లేకుండా పలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలను అందిస్తుంటాయి. ఇదే విధంగా ఆధార్ కార్డును చూపించి వ్యక్తిగత రుణం తీసుకునే వీలు ఉంది. ఎక్కువ డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా సులభంగా ఈ రుణాన్ని పొందవచ్చు. ఆదాయ రుజువు, చిరునామా, వ్యక్తిగత ధృవీకరణ వంటివి ప్రత్యేకంగా అవసరం లేకపోవడంతో ఆధార్ ఆధారిత రుణాలు సాధారణ అప్పులతో పోలిస్తే వేగంగా లభిస్తాయి. ఈ రుణాలకు పూర్తిగా డిజిటల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుల వెబ్సైట్లు, యాప్లలో వీటిని ఎంచుకోవచ్చు. వ్యక్తుల జోక్యం ఉండదు కాబట్టి రుణ ఆమోదం వేగంగా జరిగేందుకు తోడ్పడుతుంది. పరిమిత ఆర్థిక పత్రాలు ఉన్నవారు ఆధార్ ఆధారంగా రుణాలు పొందవచ్చు. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయి. 21 నుండి 58 ఏళ్ల మధ్య ఉన్నవారికి సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ రుణాలను ఇస్తుంటాయి. కొన్ని సందర్భాలలో 60 నుంచి 65 ఏళ్ల వారికి రుణం ఇస్తాయి. సాధారణంగా రుణగ్రహీతలకు నెలవారీ ఆదాయం 15,000 నుంచి 25,000 మధ్య ఉండాలని కొన్ని బ్యాంకులు షరతులు విధిస్తున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ విషయంలో కాస్త వెసులుబాటును ఇస్తున్నాయి. క్రెడిట్ స్కోర్ కనీసం 700 వరకు ఉండాలనే నిబంధన ఉంది. మంచి స్కోరున్న వారికి వడ్డీ రేట్లో రాయితీ లభిస్తుంది. ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందుతూ క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జించే వారికి ఎన్బీఎఫ్సీలు ఈ రుణాన్ని అందిస్తున్నాయి. ముందుగా ఆధార్ వ్యక్తిగత రుణాలు అందిస్తున్న రుణదాత వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీ రుణ అర్హతను తనిఖీ చేసుకోండి. ఆ తర్వాత అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ఆధార్ ఓటీపీ ఆధారంగా మీ కేవైసీని పూర్తి చేయండి. అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో మీ రుణ దరఖాస్తు ఆమోదం పొంది డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది. కొన్ని బ్యాంకులు 50,000 నుంచి 5 లక్షల వరకు రుణాన్ని అందిస్తున్నాయి. ఎన్బీఎఫ్సీలు 25,000 నుంచి అప్పులు ఇస్తున్నాయి. సొంత ఖాతాదారులకు బ్యాంకులు కాస్త అధిక మొత్తంలో అప్పు ఇచ్చే అవకాశం ఉంది.